మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ గృహాల్లోనికి రావడానికి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ మరోసారి కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి ఆయనకు హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభువు పరిశుద్ధుడిగా జన్మించాడు. కన్యమరియ గర్భములో పరిశుద్ధముగా జీవించాడు. తన జీవిత కాలంలో ఏ మచ్చ ఏ డాగు లేకుండా ధర్మశాస్త్రులైన శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ వారందరితో కూడా ఛాలెంజ్ చేశాడు. నాలో ఏ పాపమైనా ఉన్నదా నిరూపించండి అన్నాడు. నిరూపించలేకపోయాడు. మానవాళ్ళందరి నిమిత్తము పాపిగా చేయబడ్డాడని కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో రాయబడు. ఆయన శుక్రవారము శ్రమలు పొందాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనము నుండి మనము చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున అనే మాట ఇక్కడ కనబడుతుంది. విశ్రాంతి దినం ఏది అంటే శనివారం, సబ్బాతు దినం. అది గడిచిపోయిన తరువాత 3వ దినాన్ని, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా మరొక మరియా సమాధిని చూడవచ్చిరి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. తెల్లవారుతూ ఉండగా అనగా ఉదయకాలం 4 గంటల నుండి 6-6:30 ఆ సమయం వరకు తెల్లవారుతూ ఉన్న సమయము. ఆ సమయంలో మగ్దలేని మరియా మరొక మరియా సమాధిని చూడవచ్చినప్పుడు వారికి అక్కడ కనిపించిన దృశ్యం ఏమిటంటే, ఇదిగో ప్రభువు దూత పరలోకములో నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను అని వ్రాయబడింది. పరలోకములో నుండి దూత వచ్చింది, ముద్ర వేయబడిన సమాధిని, ఆ రాయిని తొలగించింది, దాన్ని పొర్లించి దాని మీద కూర్చుంది. అప్పుడు అక్కడ మహాభూకంపము జరిగిందటంటే ఆ ప్రాంతం అంతా చిందరవందరగా మారిపోయింది. భయంకరముగా ఉంది ఆ ప్రాంతం అంతా చూస్తూ ఉంటే. ఆ దూత స్వరూపము గురించి కూడా రాయబడింది. ఆ దూత స్వరూపమట మెరుపు వలె నుండెను, అతని వస్త్రములు హిమము కంటే తెల్లగా ఉండెననే మాట ఇక్కడ కనబడుతుంది. పరలోకపు దూత ఆ తేజస్సు ఎలాగుంది అంటే మెరుపులా ఉందట. అంటే ఎవరు చూడనల్లరు. ఎందుకంటే ఎంతో లక్షల మైళ్ళు పైన ఉండి మెరుపు వచ్చినప్పుడు మెరుపుని మన కన్నులతో చూడలేం. అలాంటి మెరుపు కలిగిన పరలోకపు దూత రాయి మీద కూర్చుంది. అతని వస్త్రములు కూడా హిమమంత తెల్లగా ఉన్నాయట. మహిమ వస్త్రములు, మహిమలో ఉన్నాడు. యేసు ప్రభువు కూడా కొండ మీద రూపాంతరము చెందినప్పుడు అక్కడ రాయబడిన మాటలు కూడా ఆ వస్త్రముల గురించి రాయబడినప్పుడు భూమి మీద ఏ సాకలి కూడా సలువు చేయలేడు, అంత తెల్లటి వస్త్రాలట. ఈ దూత ధరించిన వస్త్రాల గురించి వ్రాయబడింది. ఆ మెరుపు లాంటి వెలుగు గురించి వ్రాయబడింది. అది ఎప్పుడైతే అక్కడ కావలి వారు ఉన్నారు, ఈ కావలి వారు అతనికి భయపడుట వలన ఈ కావలి వారు ఏం చేశారంటే వణికిపోయి చచ్చిన వారిగా పడి ఉన్నారని కనిపిస్తూ ఉంది. ఈ మగ్దలేని మరియా మరొక మరియా ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ మెరుపును చూసినప్పుడు, ఆ మెరుపులో నుండి దేవదూత కూడా కనబడదు. ఎందుకంటే మన కన్నులు ఆ మెరుపుని తట్టుకోలేవు.
వారిద్దరూ భయపడ్డారు, వెనుతిరిగి పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఆ వాతావరణంలో నిలవబడలేకపోతూ ఉన్నారు. ఏం జరిగిందో వారికి అర్థం కావటంలే. అప్పుడు ఆ దూత అంటున్న మాట ఏమిటాయి అంటే, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి. ఏ భాష అయితే ఈ ఇద్దరు స్త్రీలకు తెలుసో ఆ భాషతోనే ఇద్దరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుడి అని చెబుతూ, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడనే వార్త నేను చేశాడయి అంటే, ఈ దేవదూత ఈ ఇద్దరు స్త్రీలకి తెలియపరిచింది. ఈ దిన వర్తమానంలో మనము 2 విషయాలు ధ్యానిద్దాం. ఒకటి, తాను చెప్పినట్టే. రెండోది ఏమిటయి అంటే, ఆయన లేచి ఉన్నాడు అనే మాటల్ని మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్తలోని 16వ అధ్యాయాన్ని మనము చూస్తే 21వ వచనములో రాయబడిన మాటను మనము చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయి మొదలు పెట్టగా అనే మాట ఇక్కడ కనబడుతుంది 21వ వచనంలో. అంతకుముందు ఆయన మరణము గురించి చెప్పాడు. ఆయన 3వ దినాన్ని లెగుస్తానని కూడా చెప్పాడు. కానీ శిష్యులు గ్రహించలేకపోయిరనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. సిలువలో ఏం జరుగుతాదో అనే మాటను కూడా చెబుతూ ఉన్నాడు. దానికి కారకులు ఎవరో కూడా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. మొదటి వర్గం ఎవరై అంటే పెద్దలు అని చెబుతూ ఉన్నాడు. పెద్దల చేతను హింసింపబడే వారిలో పాత్ర పోషించేవారు ఎవరై అంటే పెద్దలు. ఈ పెద్దలు ఎవరై అంటే సన్హెద్రిక సభలో ఉన్న 72 మంది. వారిలో యాజకులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, అధికారులు ఉంటారు. వారు చట్టసభగా ఉంటారు, చట్టాలని చేస్తూ ఉంటారు. వారు చేసిన చట్టాలు ఆచరించాలని ప్రజలకు చెబుతూ ఉంటారు. ఆచరించకపోతే శిక్షలు కూడా వేస్తారు. ఇది పెద్దల సమూహం. ఈ 3 వర్గాల్లో ఒక వర్గం ఎవరై అంటే యేసుని హింసించే వర్గంలో ఒక వర్గం ఎవరై అంటే పెద్దలు. 2వ వర్గం ఎవరై అంటే ప్రధాన యాజకులు. అంటే ప్రధాన యాజకుడు ప్రారంభమైతే ప్రధాన యాజకుల నుండి యాజకులందరూ. 3వ వర్గం ఎవరై అంటే శాస్త్రుల చేతను అని చెబుతూ అనేక హింసలు పొంది, మనకు తెలుసు కదా, గెత్సేమనే తోటలో యేసు ప్రభువు పట్టబడిన తరువాత ఈడ్చుకుని వెళ్ళి పెద్దల సభలోను యాజకుడైన అన్నా గృహములోను యాజకుడైన కైపా గృహములో కూడా తీర్పులు జరిగినాయి. ఈ 3 దగ్గర జరిగినాయి. వారి ద్వారా ఏమయ్యిందంటే హింసింపబడ్డాడు. అందుకే అనేక హింసలు పొంది సిలువలో చంపబడ్డాడు. అయితే మరణం ఆయనను బంధించలేకపోయింది గనక 3వ దినమున లేచుట అగత్యమని, అంటే ఖచ్చితంగా జరుగుతుందని యేసు తన శిష్యులతో తెలియజెప్ప మొదలు పెట్టగానే మాట కనబడుతూ ఉంది. మత్తయి సువార్తలోని
27వ అధ్యాయము 62వ వచనం నుండి కూడా మనం చదివితే, మరునాడు అనగా సిద్ధపరుసు దినమునకు మరుసటి దినము ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోతే ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయ్యుండునని ఫిర్యాదుని తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గరికి అంటే పిలాతు దగ్గరికి. అంటే ఆ రాత్రి శుక్రవారము సమాధి చేయబడ్డాడు, మరునాడు సబ్బాతు దినము. మరలా వీరందరూ సమావేశమయ్యి యేసు ప్రభు తాను జీవించిన కాలములో మరణిస్తానని చెప్పాడు, కానీ మరణము నన్ను బంధించదు, 3వ దినాన్ని లెగుస్తాను అని కూడా చెప్పిన మాట వీరందరిలోనూ నాటబడి ఉంది. ఒకవేళ అలాగ 3వ దినమును లెగిస్తే అతను ఇంకా అధిక ప్రాచుర్యములోనికి వెళ్ళిపోతాడు, మనము మన ఘనతను కోల్పోతామని పిలాతు దగ్గరికి వెళ్ళారు. అంటే వారికి గుర్తు ఉంది, యేసు ప్రభు ఒకవేళ లెగుస్తాడేమో. ఎందుకంటే ఆయన జీవించిన కాలం అంతా కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసు ప్రభువుని అనుసరిస్తూనే ఉన్నారు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట అక్షరాలా జరుగుతూ ఉంది. ఈ మాట చెప్పినవాడు కూడా యేసు ప్రభువే. ఇది కూడా అక్షరాల జరుగుతుందని ఎరిగి కూడా వారిలో ఉన్న అవిధేయతను బట్టి ఒకవేళ శిష్యులు దానిని ఎత్తుకుపోయి తిరిగి లేచాడని ప్రచారం చేస్తారేమో, అవకాశం ఇవ్వకూడదని పిలాతు దగ్గరికి వెళ్ళి సమాధిని భద్రము చేయమని అడిగారు. అప్పటికే విసిగిపోయి ఉన్నాడు. పిలాతు కూడా వేదనతో ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు నిరపరాధని పిలాతు నమ్మాడు, శిక్షకు అర్హుడు కాదని నమ్మాడు, శిక్ష లేకుండా ఉండాలని చాలా ప్రయాసపడ్డాడు. అయినా అతని కన్నా యూదుల బలము, యూదుల అల్లరి ఎక్కువైంది గనుక తప్పని పరిస్థితుల్లో యేసు ప్రభువుని మరణానికి అప్పగించాడు. అలాంటి సమయంలో విసిగి చెందిన పిలాతు అంటున్న మాట, అందుకు పిలాతు, కావలి ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఏ మానవ దేహము కూడా మరణించిన తరువాత అంత భద్రము చేయబడిన దేహం ఏదీ లేదు. ఎందుకంటే క్షయమైపోతుంది. మనలో ఉన్న జీవం ఎప్పుడైతే వెళుతుందో క్షయమైపోతుంది కనుక 3 గంటలు దాటిన దగ్గర నుండి ఆ శవం ఏమవుతుంది అంటే కుళ్ళిపోతూ ఉంటుంది. అప్పటికి చాలా గంటల సమాధిలో ఉంది. కానీ వీరు వెళ్ళి ఏం చేశారా అంటే ఎవ్వరు దానినంటే నరులు అన్నవారు ఎవ్వరు దానిని ముట్టకుండా రాజముద్ర వేయించారు ఆ సమాధికి. అందుకే సమాధి తెరవబడింది. ఇప్పుడు లోకంలో ఎవ్వరి సమాధి కూడా తెరవబడిన అనుభవం లేదు, కానీ యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడిందని రాయబడుతుంది. ఇది తాను చెప్పినట్టే అనే మాట నెరవేర్పుని మనము చూసాం.
ఇప్పుడు ఆయన లేచి ఉన్నాడనే మాటను కూడా మనము ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనములో రాయబడిన మాట, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనే మాట ఇక్కడ కనబడుతుంది. అంటే క్రీస్తు పునరుత్థానుడయ్యాడు. దానిని పౌలు భక్తుడు చెబుతూ ఇక్కడ అంటున్నాడు, ప్రథమ ఫలముగానంటే ముందుగా లేచిన వాడు క్రీస్తు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించారనే దానిని ఎవరైతే అనుసరిస్తారో వారి తర్వాత, అనగా యేసు ప్రభు తర్వాత మనము కూడా పునరుత్థానులం అవుతామట. ఆ పునరుత్థాన బలమును పొందుకుంటాం. అందుకే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తుతో పాటు మనము కూడా ఏమవుతామై అంటే లేపబడే అనుభవంలోనికి వస్తాం. ఎందుకంటే ఆదామునందు మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనక మనుష్యుని ద్వారానే మృతులకు పునరుత్థానము కలిగెను. ఆది మానవుడైన ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే మరణము కదా. ఆయనలో ఉన్న మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది. ఆ మనుష్యుని ద్వారానే మృతులు అయిన వారు ఏమవుతారు అంటే పునరుత్థానము పొందుతారు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగును క్రీస్తునందు కూడా బ్రతికింపబడుదురు. ఆయన లేచి ఉన్నాడు, మనము కూడా లేస్తాం. ఎప్పుడంటే ఆయనతో నడిచినప్పుడు, ఆయన వాక్యమును అంగీకరించినప్పుడు, ఆయన మరణము మన మరణముగా అంగీకరించినప్పుడు, ఆయన జీవము మనలోనికి వస్తుందని భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, నీతి జీవితాన్ని అనుసరించినప్పుడు, ఆయన ప్రథమ ఫలముగా లెగిస్తే మనము కూడా ఆయన వెంబడి లెగుస్తామని వాక్యము చెబుతుంది. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది గనక ఎవరైతే క్రీస్తునందు ఫలిస్తారో వారు తిరిగి జన్మిస్తారు, పునరుత్థాన బలాన్ని పొందుతారు. ఇదే అధ్యాయములో 53వ వచనాన్ని మనం చదివితే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమరత్వమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్తమైనది అమరత్వమును ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన ప్రకారము వాక్యము నెరవేరును అనే మాట ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అక్షయిత గురించి, క్షయిత గురించి, మర్తమైన దాని గురించి, అమర్తమైన దాని గురించి ఇవన్నీ రాస్తూ విజయమందు మరణము మృంగివేయబడని వ్రాయబడిన వాక్యము నెరవేరింది అని మాట్లాడుతున్నాడు. నెరవేరును అని కూడా చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనములో ఈ ప్రవచనము మనకి కనిపిస్తుంది. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూస్తే, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఇది ప్రవచనం. 333 ప్రవచనాలు నెరవేర్పే యేసు జననము కానీ, యేసుక్రీస్తు జీవితము కానీ, యేసుక్రీస్తు మరణము కానీ, సమాధి చేయబడటము కానీ, పునరుత్థానుడు కావటము కానీ, ఆరోహణం అవ్వటము, తండ్రి కుడిపార్శ్వమును కూర్చోవటము, ఇవన్నీ ప్రవచనములు నెరవేర్పు. ఆ ప్రవచనములో ఒక ప్రవచనము, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగి వేస్తాడట. ఎవరి మరణాన్ని? ఆయన మరణాన్ని కాదు, నీ మరణాన్ని, నా మరణాన్ని. ఎవరైతే సిలువలో ఆయనతో మరణించారో
నీటి ద్వారా బాప్తీసమును పొందారో ఆత్మ ద్వారా కూడా బాప్తీసము పొందిన వారి మీద మరణము ఏలకుండానట మనల్ని ఆ పాపములో నుండి ఆ బంధకములో నుండి విమోచించి తిరిగి మరణము మన మీద అధికారము చేయకుండా మన అందరి మరణాలను ఆయన ఏం చేశాడు అంటే మృంగి వేశాడు, ఇక కనిపించదు. అందుకని పరిశుద్ధ గ్రంథము నెరవేర్పులో ఒక నెరవేర్పు ఏమిటంటే ఆయన లేచి ఉన్నాడని నెరవేర్పు. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదివితే, క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి పనికిరాని దానిగా చేసేసాడు. మరణానికి అధికారము లేదు, మరణపు ముళ్ళుని విరిచేశాడు, మన అందరి మరణాన్ని మృంగేశాడు. అందుకని మరణమును నిరర్ధకము చేశాడు. అందుకే మీరు తీర్పులోనికి రాక జీవంలోనికి వస్తారు. ఎవరైతే క్రీస్తు యందు ఫలిస్తూ ఉన్నామో, ఎవరైతే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అంగీకరిస్తూ ఉన్నామో, ఎవరైతే ధర్మశాస్త్రము ప్రకారముగా మన జీవనాన్ని జీవిస్తూ ఉన్నామో, ఎవరైతే శరీరానుసారమైన మనస్సును విడిచి ఆత్మానుసారమైన మనస్సును పొంది ఉన్నామో, వారందరి మీద ఉన్న మరణ శిక్షట ఆయన నిరర్ధకము చేశాను. నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఆ సువార్త ఏమిటంటే జీవం. ఆ జీవం ఏమిటంటే నిత్య జీవం, ఆయన మహిమలో ఉండటం. అందుకే ప్రకటన గ్రంథము కూడా మనము చూస్తే 1వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, నేను మొదటి వాడను కడపటి వాడను. అంటే ఆయన ప్రారంభములో ఉన్నవాడు, ఎప్పుడు ఉండేవాడు, ఉన్నవాడును అనువాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని. ఎవరు మృతులయ్యారు? యేసే కదా. సశరీరుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, పెద్దల చేతను, యాజకుల చేతను, శాస్త్రుల చేతను శ్రమలు పొంది మరణించి తిరిగి లేచాడు. అదే సాక్ష్యాన్ని ఇక్కడ చెబుతూ, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులట ఆయన స్వాధీనములో ఉన్నాయట. అందుకని మరణము మీద మనకు అధికారం లేదు. ఎందుకు ఈ ధైర్యాన్ని పొందుతున్నాం? ఎందుకు ఈ అభయాన్ని పొందాం? దానికి రుజువు ఏమిటంటే, ఆయన చెప్పినట్టే శ్రమ పడ్డాడు, ఆయన చెప్పినట్టే తిరిగి ఆయన లేచి ఉన్నాడు. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనతో ఉంటామో, ఆ వరుస క్రమంలో మనము కూడా పునరుత్థానం అవుతాం, ఆ నిత్య జీవంలోనికి వెళతాం. అందుకని క్రీస్తు యొక్క మరణమును మనము నిరర్ధకం చేయ. ఏ నిమిత్తమైతే మానవాళి నిమిత్తం ఆయన సిలువ మానుపై రుధిరమును కార్చాడో, మరణించాడో, మానవాళి పాపాల్ని ఎందుకు మోసాడో, ఇవన్నీ మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానిస్తూ ఉన్నాం. మరి అలాంటి కృప కలిగిన దేవాది దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. ఆ ధన్యత మనకే కాదు, లోకమునికంతటికి కూడా ఆ ధన్యత రావాలని అందరి నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.